ఇట్లాంటి సినిమాలకి రూ. 177 నార్మల్ టికెట్ పెట్టారని అంటే చాలా ఇది. ఇలాంటి సినిమాలకు రూ. 1000 పెట్టినా పోతారు. ఇట్లాంటి మంచి సినిమా చూసి ఎవరో రూ. 1000 పోయినా వాళ్ళు ఏ అంటే ఆ సినిమాలు బడ్జెట్లు ఎక్కువ పెట్టేసి మీరు జోబులో డబ్బులు వేసుకునే దానికి సినిమాలు తీసేసుకునేసి ఇలాంటివి చేస్తే జనాలు కూడా కొంచెం ఆలోచించండి. మంచి సినిమాలకి ఒక రకంగా పెట్టినా కూడా ఇబ్బందిలే. ఈ టికెట్ రేట్లు పెంచేసి టికెట్ రేట్లు ఇచ్చేసేసి చాలా సినిమాలు నేనే సినిమాలు చూడలేక గమ్ముగా అయిపోయాను. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్గానే జనాలకి తీసుకోబోండి అది. సో ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి అన్న? యాక్షన్ సీక్వెన్స్ లేదన్న, ఫైట్ సీన్స్లో అసలు సూపర్గా చేశాడు. అసలు వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్స్ కూడా ఉంటాయి మనోజ్ అన్నకి. అస్సలు మనోజ్ అన్న నువ్వు అసలు నువ్వు ఏడకపోయినావన్నా ఇన్ని రోజుల నువ్వు రానా నువ్వు చేయనా సినిమాలా ఎందుకు ఇవన్నీ వేస్ట్ మాటలా. సో అలాగే గ్రాఫిక్ హైలైట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ బీజిఎంఏ ఈ రెండింటి వల్లే సినిమాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది. నీకు చెప్పేది ఏంటంటే నీకు హీరోలకి వీళ్ళకి క్యారెక్టర్ ఆర్టిస్టులకి బడ్జెట్లు పెట్టేసేసుకోకుండా విఎఫ్ఎక్స్ కాన్సన్ట్రేట్ చేసి ఇంత మంచి సినిమా ఇది ఎక్కడికి పోయి ఎన్ని కోట్ల దగ్గర ఆగొద్దో మనకు తెలీదు. నార్త్ ఆడియన్స్ అయితే మెంటల్ ఎక్కిపోతారు అంతే. సో ప్రభాస్ గారు అల్లు అర్జున్ గారు ఉన్నారు అంటున్నారు, ఎంతవరకు అది? అల్లు అర్జున్ లేరు, ప్రభాస్ వాయిస్ ఉంటుంది, అది వాయిస్ ఓవరు ఒకటి. లాస్ట్లో క్యామియో మాత్రం మన రాణా అన్నది క్యామియో ఉంటుంది. నెక్స్ట్ పార్టీకి లీడు, నెక్స్ట్ పార్టీకి వెళ్ళను అది.